BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ప్రసాద్, నేను నిన్నేం చేయను, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నాకు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలని లేదు. నేను లైఫ్లో సెటిల్ అవ్వడానికి నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. బతకడం కోసం నాకు మంచి దారి దొరికింది. నువ్వెందుకు నా దారి కడ్డొస్తున్నావు? దయచేసి మన ఇద్దరి మధ్య జరిగింది మర్చిపో. నువ్వు ఇంకా మారలేదు. అయినా నేనెవరిని నిన్ను క్షమించడానికి? చట్టం దృష్టిలో నువ్వు ఒక దోషివి. నాకు తెలుసు నువ్వెందుకు నా వెంట పడుతున్నావు. సురేఖ కోసమే కదా? అవును, తనంటే నాకు ఇష్టం చాలా. సురేఖ చాలా అందంగా ఉంటుంది, అందరూ తను ఇష్టపడతారు. అలాగని అందరినీ తను ఇష్టపడలేదుగా. తను నా కోసమే పుట్టిందని నీకు కూడా తెలుసు. మా ఇద్దరికి పెళ్లి కాకపోయినా తనే నా భార్యగా ఫీల్ అవుతున్నాను. పరాయి వాళ్ళ భార్యని కోరుకోవడం తప్పని మీ లాలో లేదా? తను నిజంగా అంత ఇష్టపడుతున్నప్పుడు తన లైఫ్ గురించి నువ్వు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? నువ్వు ఈ కేసులో జైలుకు వెళ్ళిపోతే తన లైఫ్ ఏమైపోతుందో ఆలోచించావా? చూడు, నీకు నిజంగా తనంటే అంత ఇష్టం ఉంటే తన చెయ్యి నా చేతిలో పెట్టి ప్లీజ్ ప్రసాద్ సురేఖను పెళ్లి చేసుకొని నువ్వే అడగాలి. ఎందుకంటే తన లైఫ్కి సెక్యూరిటీ ఉండాలి కాబట్టి. Papa, very good, very good. Thank you. ఆటోగ్రాఫ్ ప్లీజ్. మీకు ఇష్టం లేకుండా ఎలా యాక్ట్ చేస్తున్నారు మేడం? ఆది గురించి అన్నీ తెలుసు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? అర్థం చేసుకో. Thank you, sir. Sir, it is different composing. థ్యాంక్ యూ. నా కెరీర్లోనే బెస్ట్ షాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ లిరిక్లో ఫస్ట్ 2 లైన్స్ ఇక్కడ షూట్ చేద్దాం. 1 minute. ఆ తర్వాత లొకేషన్ చేంజ్ గురించి ఆలోచిద్దాం. ఓకే? ఓకే సార్. ఏరా, డైరెక్టర్ అయిపోయాను, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నావా? నీ మీద కొత్త కేసు వచ్చిందిరా, నాతో వస్తావా? రారా. వస్తాను. కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటారా? క్రిమినల్ గాడివి, నీకు కూడా మర్యాద ఇవ్వాలా? ఏంట్రా ఉరి ఉరికి చూస్తున్నావు? ఎలా ఉందిరా ఆ చూపేంట్రా? నన్ను కూడా మర్డర్ చేస్తావా? నన్ను రారా. ఇంతకాలం నువ్వు లా అండ్ ఆర్డర్తో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఇంతకుముందు ఒకసారి నీకు ట్రైలర్ చూపించాను, ఇప్పుడు సినిమా టైటిల్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం. కానీ ఒక చిన్న మార్పు, వితౌట్ ఇంటర్వెల్. దాని పేరేంటో తెలుసా? లాఠీ నాది, బాడీ నీది. నువ్వు గొప్ప లాయర్వే, డౌట్ లేదు. కానీ ఒక్కటి, సెల్ఫ్ డిఫెన్స్ లాంటి LKG పాయింట్లన్నీ చిన్నప్పుడు మా ఊరు లైబ్రరీ లా బుక్స్లో చదివాను. కేసు రీఓపెన్ చేయటం నీకు తెలుసు, నీ మౌత్ ఎలా క్లోజ్ చేయాలో నాకు తెలుసు. నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ గురించి కేసు రీఓపెన్ చేయటం, కోర్టులో పోరాడటం, ఎందుకంత టైం వేస్ట్ చేస్తాననుకున్నావు? ఇప్పుడు నిన్ను తీసుకెళ్తుంటే దారిలో
ఎన్కౌంటర్ చేయొచ్చు కదా. అర్థమైంది అనుకుంటాను. పదరా. ఎందుకంత టైం వేస్ట్ చేస్తాననుకున్నావు? ఇప్పుడు నిన్ను తీసుకెళ్తుంటే దారిలో ఎన్కౌంటర్ చేయొచ్చు కదా. కానిస్టేబుల్స్ ని గన్ తీసుకొని కాల్చి ఆది పారిపోయాడు సార్. వెరీ గుడ్. కూర్చో సురేఖ. ఏంటి ఆశ్చర్యంగా ఉందా మేమంతా ఎలా బతికామా అని? ఇదిగో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. మనం అనుకున్నట్టుగానే ఆది మా గన్స్ తో మమ్మల్ని షూట్ చేస్తాడా లేదా అని నాకు ముందు డౌట్ వచ్చింది. నాకు తెలుసు భూపతి, వాడిని అలా అవమానించి అరెస్ట్ చేస్తే డెఫినెట్ గా ఇలాగే రియాక్ట్ అవుతాడని తెలిసే ఈ ప్లాన్ వేశాను. అటెంప్ట్ మాట చిన్న నేరమేం కాదు, పైగా మేము డ్యూటీలో ఉన్నాం. ఈసారి వాడు అరెస్ట్ అయితే వాళ్ళ లైఫ్ అంతా జైల్లో ఉండేటట్టు నేను చేస్తాను. మనం జైల్లో కలిసి ఉన్నప్పుడే నువ్వు ఇప్పుడు తీస్తున్న సినిమా కథ చెప్తుండేవాడివి. ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్గా సెటిల్ అవుతావు అనుకున్నాం, కానీ ఇలా మద్రస్ చేస్తావని ఊహించలేదురా. అది కూడా ఓ సీఐని పోలీసుల్ని. అది సరేరా, నువ్వు ఇక్కడ ఎలాగో రిలాక్స్గా ఉండలేవు. నువ్వు ఈ ఊరు నుండి బయటపడతానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తాం. ఆ మున్నాబాయ్ తోటి నీ గురించి మేము మాట్లాడతాం, యూ డోంట్ వరీ. కానీ దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు నీ దగ్గర ఉందా? ఏంటి కట్టలు తీయడానికి మనసుకు కష్టంగా ఉందా? ఈ డబ్బు సంపాదించింది నా కథలతోనేగా. అప్పుడు నేను పడ్డ బాధ కంటే ఇప్పుడు నువ్వు పడే బాధ ఎక్కువేం కాదు. కష్టంగా ఉంటే చెప్పు. నో 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 అదేం లేదు. హలో, హ్యాపీగా చేసిన నేను కెమెరామెన్ నెపోలియన్ మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు ఉన్నారా? సార్, నేను డైరెక్టర్ నరేంద్ర గురించి మాట్లాడుతాను సార్. ఆది ఇక్కడే ఉన్నాడు సార్. మా డైరెక్టర్ గారిని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడు సార్. మళ్ళీ నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కనుక కొన్నాళ్ళ పాటు మన దేశం వదిలిపెట్టి పోవడమే బెటర్. అందుకు కావాల్సిన డబ్బు కూడా వీడి దగ్గర రెడీగా ఉందన్నా. సరే, అయింది ఏదో అయిపోయింది. ఇద్దరు మనుషులు వెళ్ళడానికి అరేంజ్ చేయాలన్నా. ఆ సురేఖనే కదా? అవును. నిన్నే ఇబ్బంది పెట్టకుండా వస్తుందా? అదేం లేదన్నా, వీడంటే సురేఖ చాలా ఇష్టం. వీడి కోసం జైలుకి కూడా వస్తుండేది. అయితే నువ్వు త్వరగా అన్ని ఏర్పాట్లు చేసుకో. శనివారం రాత్రి కల్లా నువ్వు వెళ్ళే ఏర్పాట్లు నేను చేస్తాను. ఇంకా 3 రోజులే టైం ఉంది. నాకు ఆ 3 రోజులు చాలు. సురేఖ, హలో. ఫోను సురేఖకి ఇవ్వు. ఇవ్వను. ఫోను సురేఖకి ఇవ్వు. ఇవ్వను. నువ్వేం మాట్లాడదలుచుకున్నావో నాతోనే మాట్లాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, చావుతో ఆడుకుంటున్నావు. ఆల్రెడీ చట్టం దృష్టిలో నన్ను ఎలాగో నేరస్తుని చేశావు కాబట్టి అదే నేరం కింద. అర్థమైందనుకుంటా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, నిన్ను విదిన్ సెకండ్స్లో ట్యాగ్ చేసి మూయించేస్తా. రేయ్, నేను సినిమా డైరెక్టర్ని. నీలాంటి క్యారెక్టర్స్ ఎన్నో క్రియేట్ చేయగలను, క్షణాల్లో క్లోజ్ చేయగలను.
నన్ను గుర్తుపట్టారు కదా, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. సురేఖని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు కాదు, చిన్నప్పుడే. మా పెళ్లి మీ చేతుల మీదుగా చేయమని అడగడానికి వచ్చాను. మీరు బాధపడతారని తెలుసు. మీ అబ్బాయి సురేఖని వదలకుండా తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకపోతే మీ మనసు ఎంతో బాధపడుతుంది. కానీ నేను అతన్ని చంపేస్తే తెలుసు మీరు భరించలేరు, బతకరు కూడా. మీ అబ్బాయి నాకు ఉరిశిక్ష వేయించినా నవ్వుతూ చచ్చిపోయేవాడిని. కానీ నాకు శిక్ష తప్పించి నా జీవితాన్ని చీకటి చేయాలని చూస్తున్నాడు. జీవితం అంతా నేను శిక్ష అనుభవించాలా? అందుకే చెప్తున్నాను, నా దారి నుండి తప్పుకోమని మీ అబ్బాయికి చెప్పండి. మీరు చెప్తారు, నాకు తెలుసు. ఏ తల్లైనా కొడుకు కంటే ముందు పోవాలని కోరుకుంటుంది, కానీ కొడుకే ముందు పోవాలని కోరుకోదు కదా. సురేఖ్ కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను. ప్రాణాలు ఇవ్వగలను, తీయగలను. మీ కొడుకిస్తాడా? నీకు తెలుసు కదమ్మా, ఆ జగన్నాథాన్ని 36 సార్లు నరికాను. పాపం వాడికి నేను సురేఖని ప్రేమించానని కూడా తెలీదు. కానీ మీ అబ్బాయికి తెలుసు, తెలిసి కూడా అడ్డుపడుతున్నాడు. నరుకుతా, 156 సార్లు నరుకుతాను. చెప్పమ్మా, ప్రసాద్కి చెప్పు. నీ మాట కూడా వినకపోతే తల్లి మాట కాదన్న పాపం అనుభవిస్తాడు. నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమ్మా. ఆంటీ, ఏంటంటే అర్జెంట్గా రమ్మన్నారు? అమ్మ సురేఖ, నాకు సహాయం చేస్తావా? చెప్పండి ఆంటీ. నువ్వు మా జీవితాల నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు, ఉండకూడదు కూడా. దయచేసి నా కొడుకును మర్చిపోమ్మా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. తను ప్రసాద్ కలిసి ఉంటే వాడి ప్రాణానికే ప్రమాదం. చూస్తూ నా కొడుకు జీవితాన్ని నాశనం చేయలేనమ్మా. అది నీ కోసమే బ్రతుకుతున్నాడు. నీ జోలికి వస్తే ఎవరినైనా సరే చంపేస్తానంటున్నాడు. వాడి పిచ్చి ప్రేమకి నా కొడుకుని చూస్తూ నేను బలి చేసుకోలేనమ్మా. నువ్వు పెళ్లి కూతురుగా పల్లకిలో మా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నా కొడుకు సభగా శ్మశానానికి వెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఆ ఊగని నేను భరించలేనమ్మా, భరించలేను. దయచేసి మమ్మల్ని వదిలే. చిన్నదాని వల్ల నీకు దండ పెట్టి అడుగుతున్నా. దయచేసి వెళ్ళిపో.